తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షాలకు మ్యాన్ హోల్స్ ఎమ్మపాసాలుగా మారాయి. మియాపూర్లో మ్యాన్ హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. వైశాలి నగర్ వద్ద ఉన్న అండర్ పాస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులతో పాటు హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదిలాబాద్ జిల్లాలో కిడ్నాప్ కు గురైన 4 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆత్రం గంగామణి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. 3 బృందాలతో తనిఖీలు సైతం ప్రారంభించారు. ఆదిలాబాద్ బస్టాండ్ తో పాటు తాంసీ బస్టాండ్ ఏరియాలో సీసీటీవీ కెమెరాస్ ను పరిశీలించారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 13 మంది నిందితులపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది. మొత్తం 360 మంది నుంచి సాక్ష్యాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఏటా కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు. దీనికోసం ప్రణాళికలు సైతం రూపొందించినట్లుగా చెప్పారు. భవిష్యత్తులో ఈ బకాయిల సమస్య ఉండబోదని అన్నారు సీఎం. తెలంగాణ ఓటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంపార్టెంట్ అప్పీల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఓటు హక్కును కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు కేంద్ర మంత్రి. ఇరాన్ పై సౌదీ అరేబియాతో కలిసి అమెరికా విరుచుకుపడింది. టెహ్రాన్ స్థావరాలపై దాడులు చేసింది. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు యత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను లొంగ తీసుకుని శారీరకంగా వాడుకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది. వీడియోలతో డబ్బులు లాగినట్టుగా విచారణలో తేలింది. యుక్రెయిన్లోని చోర్నోమెర్ట్స్ ఓడరేవులోని ఓ కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం, నౌక యాజమాన్యం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎఫ్ఎస్యుఐ విజ్ఞప్తి చేసింది. సైబర్ కేటగాళ్లకు మయన్మార్ సర్కారు ఉరితాడు బిగించింది. ఆన్లైన్ మోసాలకు పాల్పడితే ఏకంగా మరణ శిక్షను ఖరారు చేస్తూ ఆ దేశ పార్లమెంటు సంచలన చట్టాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగాల పేరుతో అమాయకులను ట్రాప్ చేసి టార్చర్ పెడితే ప్రాణం పోతుందని వార్నింగ్ ఇచ్చింది.